ఇక ఆంధ్రజ్యోతి పేపర్లో ఏమున్నాయో చూద్దాం ఒకసారి. రుణమాఫీ అనేది ఒక డ్రామా. రుణమాఫీ పేరు చెప్పి ప్రభుత్వ ఆస్తులను రేవంత్ రెడ్డి వేలం వేసి కుదవ పెడతాడా, అమ్ముతాడా అర్థం కాని పరిస్థితి ఎత్తాను. చాలా దుర్మార్గాలు కొన్ని యూట్యూబ్ ఛానళ్లు గత 4 సంవత్సరాల క్రితం అల్లినాయి. అది తీన్మార్ మల్లిగాడు కావచ్చు, తొలి వెలుగు రగ్గాడు కావచ్చు, లేకపోతే ఆ వైఆర్ టీవీ కావచ్చు. ఇప్పుడు వైఆర్ టీవీ మళ్ళా మాట్లాడుతుంది ఇటే కేసీఆర్ పాలన మంచిగా ఉన్నా అంటాను. అంటే వాళ్ళకి స్టాండ్ లేదు, వాళ్ళకి తెలియదు. ఇలాంటి ఛానళ్లు ఏం చేసినాయంటే కేసీఆర్ ఆర్టీసీని అమ్మబోతున్నాడు, మెగా కృష్ణారెడ్డికి ఆర్టీసీని అమ్మేసి ఒలెక్ట్రా అనే ఒక కంపెనీ దేబోతున్నాడు, ఒలెక్ట్రా అనే ఒక కంపెనీ వస్తే ప్రైవేటైజేషన్ అయితే ఆర్టీసీ వాడు కొట్టిందే ఛార్జీ, వాడు ఇచ్చిందే టికెట్ అన్నట్టు నమ్మబలికి. పైగా కేసీఆర్ ప్రభుత్వ భూములన్నీ అమ్మేస్తున్నాడు, లూటీ చేస్తున్నాడు అన్నాడు. ఉదాహరణకు అక్కడ వరంగల్లో జైలుకు సంబంధించిన ఆస్తిని కుదబెట్టి కేసీఆర్ డబ్బులు తెచ్చుకున్నాడు అని కొందరు ప్రాపగండ చేసిండు, కొందరు ఇష్టానుసారంగా ఆరోపణలు చేసిండు. కేసీఆర్ భూమిని కుదబెట్టింది నిజమే, లోన్ తెచ్చింది నిజమే. లోన్ తెచ్చి ఏం చేసిండు? వాళ్ళు ఇంట్లో కూరగాయలు లేకపోతే కూరగాయలకు వాడుకున్నాడు ఆ పైసలు, లేకపోతే ఆయనకు మందు తాగబుద్ధి అయితే మందు తాగడానికి వాడుకున్నాడు ఆ పైసలు. కుదబెట్టిన పైసలతోటే మళ్ళీ అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టి, హాస్పిటల్ కనబడతలేదు కానీ కుదబెట్టి ఆ పైసలు తెచ్చి ఆ పైసలతోటి హాస్పిటల్ కట్టిండు. అంటే ఆ భూమి పైసలు ఆ భూమికే వినియోగించిండు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి భూములు కుదబెట్టి పైసలు ఎవరికి వాడుతుండనే చెప్తలేడు. ఇప్పటి వరకు 20,000 కోట్ల అప్పు తెచ్చిండు రేవంత్ రెడ్డి గారు, కానీ ఆ పైసలు ఎక్కడ పెట్టినావు, ఏం చేస్తున్నావు అనేది చెప్తలేడు. పైగా రైతు బంద్ వేయలేదు, పైగా పెంచిన ఆ పెన్షన్లు 4,000 వేయలేదు, ఉన్న 2,000 వేయలేదు. 4,000 కాడికి ఎందుకు, ఉన్న 2,000 వేయలేదు. ఇట్లా రేవంత్ రెడ్డి గారు 2,500 రూపాయలు మహిళలకి వేయలేదు ఇట్లా. కాబట్టి రుణమాఫీ అనే ఒక సాకు చూపుతూ రేవంత్ రెడ్డి ఈ తతంగానికి పాల్పడుతున్నారు.